మొగుడు కొట్టినందుకు కాదు అత్త నవ్వినందుకు అని చెప్పేది ఒక సామెత ఉంటుంది కదా. ఆ రకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన మంత్రులకు సంబంధించి ఆ ఫైల్స్ క్లియరెన్స్కి సంబంధించి ర్యాంకులు ఇచ్చారు. మరి వాళ్ళ పనితీరుకు తగ్గట్టుగా వాళ్ళు ర్యాంకులు వచ్చినాయి. మరి వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకులకు సంబంధించి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ర్యాంకులకు సంబంధించి వైసీపీ పార్టీ మీద ఏడిస్తే వాళ్ళకేం సంబంధం? అంటే ఆ పనితీరు సరిగా లేదని చెప్పి ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున మాట్లాడాల్సినటువంటి వీళ్ళు మరి చాలా కీలకమైనటువంటి శాఖలు ఈ రకంగా వెనకబడి ఉన్నాయని చెప్పి ప్రాధాన్యత లేనటువంటి శాఖలే ముందున్నాయి ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో. మరి విద్య, వైద్యం, ఆర్థిక వ్యవస్థ, హోంశాఖ ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉండాలి కదా ఫైల్స్ క్లియరెన్స్లో, ఎందుకని లేవు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో మీరు మార్కులు ఇచ్చిన దానికి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా, వీళ్ళేం మార్కులు ఇవ్వలేదు కదా. అంటే ఆ అవకాశం ఇచ్చింది మీరే కదా. మీరు కనుక అద్భుతంగా పనిచేసి ఉంటే, మీకే కనుక మంచి మార్కులు వచ్చి ఉంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? నాలాంటోడు ఎందుకు వీడియోలు చేస్తాడు? మళ్ళీ వాళ్ళ డైలాగులు ఏ రకంగా ఉన్నాయంటే, చంద్రబాబు గారు మీకు అవసరమే ర్యాంకులు ఇవ్వడం, కూలిచ్చి కుమ్మించుకోవడం అంటే ఇదే అంటారు. పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంక్ ఇచ్చి అవమానపరుస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా 10వ ర్యాంకులో ఉన్నారా? వాస్తవాలు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్లేస్లో కదా ఉండాల్సింది అని చెప్పి వీళ్ళు అంటారు. నారా లోకేష్ గారేమో 8వ ర్యాంకులో ఉన్నారా? లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు. ఆయన వాట్సాప్లో కూడా స్పందిస్తూ ఉన్నారంట నారా లోకేష్ గారు. ఇలాంటి వ్యక్తి 8వ ప్లేస్లో ఉండడం ఏంటండి? వాట్సాప్లో స్పందిస్తే ఫైల్స్ క్లియరెన్స్ అవుతాయా? ప్రజా సమస్యలు క్లియర్ అవుతాయా? విద్యా వ్యవస్థకు సంబంధించి ఎక్కడైనా పరిష్కారం చేశారా? ఈరోజు స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళ షూ ఊడిపోయినటువంటి, అది కట్ అయినటువంటి షూ వేసుకొని పోతూ ఉన్నారు. బ్యాగులు కుట్టుకొని తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. పిల్లల చేత, స్కూల్లో చదివేటువంటి పిల్లల చేత మరి ఏదన్నా లోడ్ వస్తే స్కూల్కి వాళ్ళ చేత మోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్కూళ్ళలో గదుల్లో ఊడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాటి పరిష్కారం ఎక్కడ చేస్తున్నారు మీరు? అది కదా చేయాల్సింది. అట్లా మీ పనికి తగ్గట్టుగా మీకు 8వ ర్యాంక్ వచ్చింది, అది మీరు ఇచ్చుకున్నటువంటి ర్యాంకులు కదా. అట్లా ర్యాంకుల విషయంలో మీరు కొట్లాడుకుంటూ మా నాయకుడికి తక్కువ ఇచ్చారని ఒకళ్ళు, లేదు మాకు తక్కువ ఇచ్చారని ఒకరు, మమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు ఒకళ్ళు, ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమో మొదటి ర్యాంకులో ఉండాల్సినటువంటి ఆయన మీకు 6వ ర్యాంకు రావడం ఏంటండి? మీరు 24 గంటలు కష్టపడుతున్నారు కదా, ఇదేంటి ఇది? మరి ఇంత నిజాయితీగా ఉంటే సరిపోదని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. సో మీకు ర్యాంకులు ఇవ్వమని చెప్పింది ఎవడు? ఆ ర్యాంకులకు సంబంధించి బయట పెట్టమని చెప్పింది ఎవరు? ఖచ్చితంగా దానికి సంబంధించినప్పుడు ప్రజల తరఫున మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు, అంటే అది ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి, ప్రజలకు సేవ చేసే విషయంలో ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నాలంటోడు ప్రశ్నిస్తాడు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తారు. దాన్ని కూడా తప్పు పెడతానంటే వాళ్ళు ఇచ్చిన దాని గురించి మాట్లాడితే పేటీఎం బ్యాచ్లు అంటారు, బూతులు తిడతారు, వీళ్ళకి పని పాట లేదంటారు, ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారంటారు. మీరు చెప్పిందే కదా, మీరు చెప్పినటువంటి విషయాలనే మేము చెప్తా ఉన్నాం. ఈ రకంగా ఎందుకు ర్యాంకులు వచ్చాయి, వీళ్ళు కీలక శాఖలో యాక్టివ్ ఉండేటువంటి వాళ్ళు ఎందుకు ఇంత ఈ రకంగా ఉన్నారు, యాక్టివ్ ఉండాలి కదా, మెరుగుపరుచుకోవాలి కదా అనే విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. మేము చెప్పడం స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తా ఉన్నారు కదా. ఈ ర్యాంకులు ఆయన బూమరంగ్ అని ఆయనకు అర్థమైంది. వ్యతిరేకత వచ్చింది, అనవసరంగా ర్యాంకులు ఇచ్చాం కదా, బూమరంగ్ అయిందని ఆయనకు అర్థమైపోయింది. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. సో చివరికి ఆయన ఏమంటున్నాడు, ఇది ఎవరినో తక్కువ చేయాలనో ఎవరినో ఎక్కువ చేయాలనే ఉద్దేశం కాదు, అంటే ఒకరికొకరు పోటీ పడే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే మార్కులు ర్యాంకులు ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మీరు ఇంకా ముందుకు వెళ్ళాలంటే, మొదటి ర్యాంకు రావాలనే ఒక ఉత్సాహంతో పనిచేయాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం అని ఆయన చెప్పడం జరిగింది. ప్రజలకు హామీలు మీరే ఇస్తారు, హామీలు అమలు చేయలేమని మీరే చెప్తారు. సో వాటికి సంబంధించి నాలాంటోడు ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళది తప్పు అని మీరే అంటారు. ఇట్లా ఎన్ని రోజులని వాళ్ళ మీద పడి వీళ్ళ మీద ఏడుస్తారు? ఈ ఏడుపు తగ్గించుకొని ప్రజలు ఏడవకుండా ప్రజలు సంతోషంగా ఉండే విధంగా వాటి మీద దృష్టి పెట్టి ఆ ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో కూడా ఫాస్ట్గా ఉండేటట్టుగా వాటి గురించి మాట్లాడండి. అదే మా నాయకుడు వెనుకబడి ఉన్నాడు కదా, ఖచ్చితంగా ఈసారి ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించి మనం ఏం చేద్దాం, మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనే దృష్టికి తీసుకుపోదాం, వీటి పరిష్కారం చేయమని చెప్దాం, వాటికి సంబంధించి మన సోషల్ మీడియా వేదిక పోస్టులు పెడదాం, ఇక మేము ఆయన దృష్టికి తీసుకుపోయి మేము సమస్య పరిష్కారం చేసిండు అని చెప్పి గొప్పగా చెప్పుకుందామని అట్లా చేయండి. అంతేగాని పనికి మాలిన పంచాయతీ పెట్టి ఆ విధులలో ఏడుస్తూ కాలం వెళ్ళదీయకండి. ఇప్పటికే ప్రజలు చీదరించుకున్నటువంటి పరిస్థితి ఉంది.